అంటే అది దేవలోకంలో జరుగుతూ ఉంటుంది, మనం నరకలోకంలోనూ నరలోకంలోనూ కొట్టుకుంటూ ఉంటాం. ఒడి దగ్గర పెట్టుకుని మనం చేసే పనులు తిన్నగా ఉంటే నరలోకంలో ఉంటాం, కొంచెం తేడా ఉంటే ఇంకో కాగలుస్తుంది నరకలోకంలో. దానికి దీనికి కటాఫ్ అయిపోయి ఉంటుంది అనమాట. అవతల ఉన్నటువంటి ఏ దేవతల ప్రభావం చేత అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాదులు ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ల ప్రజ్ఞలకి మన ప్రజ్ఞకి మధ్య లింకు ఉండదు. ఉండనప్పుడు వాళ్ళు శ్వాస పని శ్వాస, గుండె కొట్టుకుంటాం పని గుండె కొట్టుకుంటాం, ఆపాద మస్తకం ఇన్ని కోటాను కోట్ల దేవతలు వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఒకడికోడు ఏదో ఉద్యోగం తీసేద్దాం వేయిద్దాం, ఏదో మన కులం వాడికి ఎక్కడ ఏర్పాటు చేద్దాం, మన వాడికి ఎక్కడ, ఇట్లాంటివి మనం చూస్తాం. అంటే వాళ్ళకి మనకి దేవలోకానికి మనలోకానికి నక్కకి నకలోకానికి ఇలాగ ఉంటుంది అన్నమాట. మనం నక్క చేతులతో మనం బతుకుతూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుంది, మనం చేసినటువంటి పనులకు మనమే బాధ్యులం అవుతాం. ఇంకా పైన ఉన్న శక్తులు ఎవరు బాధ్యులు కాదు. ఎప్పుడైతే అయిందో మనం తిన్నటువంటి ఆహారానికి ఫలితములు ఆరోగ్యమా అనారోగ్యమా అన్నదానికి మనమే బాధ్యులం. కానీ ఇలా తింటే మంచిది అని శాస్త్రంలో చెప్పారు కనుక ఆ రకంగా తింటే వాళ్ళు బాధ్యులవుతారు. లోపల ఉన్నటువంటి దేవతలు మొదలైనటువంటి వాళ్ళు పనిచేస్తారు. అది తేడా. కనుక ఈ హంసమంత్రం ఎలా చేయాలో తజ్జప అంటే దాన్నే జపం చేయటం, శ్వాసనే జపం చేయటం. తదర్థభావనం దాని అర్థమునే భావన చేయుట. దాని అర్థం అనగా నేను లేక తాను అనేటువంటి పదం. నేను అనేటువంటి పదాన్ని సర్వాంతర్యామి లేక పరబ్రహ్మము అని అంటారు. అది శరీరంలో ఉన్నటువంటి నేను అని అనుకున్నప్పుడు అహంకారము అని అంటారు, అజ్ఞానము అని. అందుకనే అహమస్మి అన్నది మహావాక్యం అవుతుంది, అహంకారం అన్నది కారం పెడుతుంది. రెండింటికి అహమే నేననేదే. నేను అనే దానికి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి నేను అని మాట్లాడితే ఆ మాట్లాడుతున్నంతసేపు మాట్లాడినటువంటి వాడు అవతార పురుషుడు అవుతాడు. అందుకనే శ్రీకృష్ణుడు అవతార పురుషుడు అయినాడు. నన్ను ధ్యానం చేయండి, నన్ను ఆరాధించండి, నన్ను శరణాగతి చెందండి అని ఆయన చెప్పినప్పుడల్లా అందరిలో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి నేను అనే దాని గురించి ఆయన చెబుతున్నాడు కనుక ఆయన అవతారమూర్తి అయినాడు. ఆయన చెప్పింది భగవద్గీత. లేకపోతే నన్ను ఆరాధించండి అని శరీరానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటే నాకు ఓటేయండి అన్నటువంటి వాడి గతి ఎంత అవుతుందో అంతే అవుతుంది. అంతకంటే పైన ఏముండదు, అది దాటి వెళ్ళదు. ఎందుకని 5000 సంవత్సరాలు మిగిలింది భగవద్గీత? లేదు, నాకు శరణాగతి చెందండి, నన్ను ధ్యానం చేయండి. ఏమిటో వీడి ధ్యానం చేయమంటాడు, వాడిని ధ్యానం చేయవలే. నేను అనేటువంటి మంత్రం ద్వారా తెలియబడేటువంటి వాడు సర్వాంతర్యామి. అది చెప్పి నన్ను ధ్యానం చేయమని చెప్పినప్పుడల్లా అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ అది కూడా చెప్పాడు. వ్యక్తిగా ఉన్నటువంటి వాడిని గురించి కాకుండా అంతర్యామిని గురించి నేను చెబుతూ ఉన్నా కానీ బుద్ధి ఉపయోగించినటువంటి వాళ్ళు ఆ వ్యక్తిని గురించి చెబుతున్నానని అనుకుంటారు. పోన్లేండి అంటే నన్ను ఆరాధించండి అంటే ఆ శరీరం కాళ్ళు చేతులు ఉన్నవాడిని ఆరాధించమని ఓటేయమని అన్నారు కావచ్చు అని అనుకుంటారు. పోన్లేండి అన్నారు. కానీ తెలిసిన వాళ్ళు తెలుసుకుంటారు. కనుక అవతారమూర్తిగా దిగి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అలాగే చెబుతాడు. చూడండి మీరు, ఐఆమ్ ది వే అన్నాడు యేసుక్రీస్తు. అంటే ఏంటి? భగవద్గీతలో అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అన్నమాట ఏమిటి అర్థం? ఇది అర్థం. నేనే నీకు మోక్ష మార్గం అంటే అర్థం. అది వారే మోక్ష మార్గం అని వాక్యం చెప్పి వారి మతంలో చేరండి అనేవి కాదు. వారే కాదు, నేనే అనేది. అంటే మీరు వాడుతున్న నేను అనేటువంటి పదం ద్వారా మీకు కావలసినటువంటి వాడిని లోపల అంతర్యామిగా ఉన్నాను చూసుకోండి. అంతేగాని వారే మోక్ష మార్గం అంటే వారేనే ఉండదు, నా వారే వారు. అది మతం ప్రాపగేండాకి వచ్చేటప్పటికి అది క్రీస్తు ఉండడు, క్రైస్తవం వస్తుంది. మనకు కావాల్సిన క్రీస్తు గాని మతం కాదు. ఇలా అవతారమూర్తి ఎప్పుడు మాట్లాడినా ఈ హంస మంత్రం సోహం మంత్రం తదర్థభావనం దాని పరమార్థాన్ని మనం భావన చేసేందుకు సహాయం చేస్తాం. తదర్థభావనం. అందుకనే అంటే నేను వేద అంటే తెలుసుకుంటున్నాను. కలిగితే వేదాహమేతం పురుషం మహాంతం. అందుకనే పురుష సూక్తంలో ఆ మంత్రం పెద్ద మంత్రాల్లో పరమ మంత్రాల్లో ఒకటి అన్నారు. వేదాహం అంటే నేను ఎరుగుదును అని.
నేను ఎరుగుదననేటువంటి మంత్రాన్ని ధ్యానం చేయండి అన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీలుస్తాను చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆదిత్యవర్ణం. ఆదిత్యవర్ణం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు మనకి సూర్యుడు రంగు తెలియాలంటే ఎండే, అంతకంటే తెలియదు. అంటే సూర్యుడు రంగు వేరు, చూసే మన కన్ను వేరు కదా. అందుకని ఎండ వంక చూడవలసిందే కానీ సూర్యుడు వంక చూస్తే కడిపోతాయి. వాడి లైట్ తెలుసుకోవాల్సిందే కానీ వాడిని తెలుసుకుంటానే వీలు లేదు. తమసఃపరస్తాత్, చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగు దొరుకుతుంది. చీకటి అంటే ఏమిటో దీని తర్వాత సూత్రంలో తెలుస్తుంది కనుక వేదాహం. అందుకనే రాముడు విశ్వామిత్రుడికి నమస్కారం చేసినప్పుడు విశ్వామిత్రుడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. అహం వేద్మి అంటే నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఈ కుర్రాడిని యుద్ధానికి పంపమంటావే అని దశరథుడు బాధపడుతూ ఉంటే ఈ కుర్రాడిని నేను ఎరుగుదును అన్నాడు. అంటే వీడికేం తెలుసు అనుకున్నారు. కాదు, నేను ఎరుగుదును అనేటువంటి అర్థం ఏమిటో లోపల ఉన్నది అందరిలో వాడే ఈ కుర్రవాడుగా వచ్చాడు అని ఆయన ఉద్దేశం. అంటే అంతర్యామి ప్రజ్ఞ ఎక్కడ ఉన్నదో అక్కడ అవతారమూర్తి ఉంటాడు. అది కాకుండా ఏ శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ఈ శరీరం తాలూకు నేను అని ఎప్పుడైతే అనుకున్నాడో వాడు జీవప్రజ్ఞ. అంటే సర్వసామాన్యంగా వాడికి ఉన్న భయాలు బాధలు అన్నిటితో పాటు అలా కుక్కుకుంటూ బతుకుతూ వస్తుంటాయి. ఇబ్బందులు, చికాకులు, చిర్రుబుర్రులు, ఎవడన్నా మాట్లాడితే కోపట్టం. యోగాభ్యాసం చేస్తున్నారు, వారు కోపిస్తారట. ఇంకెందుకు యోగాభ్యాసం? హలో అంటే వాడికి సూక్ష్మత్వమును దర్శనత్వం పెరిగిన బదులు ఓవర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అనవసరంగా ఓవర్ సెన్సిటివ్ గా తయారవుతాడు. కనుక ఈ మంత్రాన్ని తజ్జప, దాన్ని జపం చేయటం, తదర్థభావనం, దాని అర్థం అంటే దానికి పదానికి ఎలా అయితే అర్థం ఏమిటని తెలుసుకుంటాం. మరి అరటిపండు అన్నాం, అర్థం ఏమి అంటే డిక్షనరీ చూస్తే ఏం తెలుస్తుంది? ఒకనొక చెట్టునొక పండిన పండు అంటే అర్థం తెలియదు. అక్కడ మనం అర్థం అనుకుంటాం. అది అరటి పండు అంటే ఇది డిక్షనరీలో కంటే కొంచెం తెలిసింది. ఇదేం తెలిసింది? కంటికి కనిపిస్తుంది కనుక మనకి ఇంకా తెలియదు. అరటి పండు కంట్లో పెట్టుకునేది కాదు కదా, చూసారా? కనుక కంటికి కనిపించినప్పుడు అరటి పండు తెలియటం కూడా నిజం తెలియటం కాదు, కొద్దిగా తెలియటమే. అంటే అరటిపండు యొక్క ఆకారం తెలుస్తుంది, కంటికి ఏం తెలుస్తుంది? షేప్ ఒకటి, కలర్ ఒకటి, రెండే కదా. అరటిపండు తెలియదు, అరటిపండు ఆకారమును అరటిపండు రంగు తెలుస్తుంది. అలాగా ఇలా అంటే వాసన ఒకటి, అరటిపండు వాసన తెలుస్తుంది కానీ అరటిపండు తెలియదు. నాలుగు మీద వేసుకుంటే అరటిపండు రుచి తెలుస్తుంది కానీ అరటిపండు తెలియదు. కనుక మనకి అర్థభావన అనేటువంటిది మనకు తెలుసునని అనుకుంటున్నాం కానీ యోగాభ్యాసం చేస్తే కానీ అర్థభావన తెలియదు. అర్థం తెలియటం అంటున్నామే, అవి శబ్దాలకు అర్థాలు మనకు తెలిసినన్ని టీకాలు, తాత్పర్యాలు తప్ప ఇంకేం పరమార్థాలు కావు. అందుకని తదర్థభావనం ఎలా తెలుస్తుంది? నిజంగా అర్థం అంటే ఏమి లేదు, శ్వాస యందు నేను లేక తాను అనేటువంటి భావన చేస్తూ శ్వాసను పీలుస్తూ వదిలిపెట్టండి, జపం చేస్తూ ఉండండి. తెలియవలసింది మీకు తెలుస్తుంది. అది పుస్తకాల్లో గాని శబ్దార్థాల ద్వారా గాని తెలిసేది కాదు. దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లటం వరకే యోగాభ్యాసం పుస్తకాలు ఏం చెప్పినా. నిజమైన యోగాభ్యాసం అది మీరు చేయటం తప్ప అది చేస్తే ఏమొస్తుందో వీళ్ళు చెప్పడం కాదు. భోజనం చేసి చూడండి ఆకలి తీరుతుంది అంటే ఆ వాక్యంలో ఆకలి తీరటం అనేది ఏమాత్రం లేదు. కానీ ఆకలి తీరటానికి మీరు ఏం చేయాలో అక్కడి దాకా తీసుకెళ్తానికి వీలుంది. ఇలా చేయండి ఆకలి తీరుతుందని. ఆకలి తీరటం ఆ వాక్యంలో ఏ భాగము కాదు, టీక కాదు, తాత్పర్యం కాదు, ఏమీ కాదు. మీరు విస్తర దగ్గర కూర్చుని చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని మింగటం ఉందే ఆ మొత్తం పేరు ఆకలి తీరటం, దానికి ఫలితం. అట్లాగే దీనికి కూడా కనుక అర్థభావనం ఒక్కదాంతోనే సాధ్యం. అర్థం అనేది నిజంగా తెలియాలంటే, దేనికైనా అర్థం తెలియాలంటే శ్వాసను పీలుస్తూ విడిచిపెడుతూ శ్వాసను జపం చేసిన వాడికే తెలుస్తుంది. కానీ ఇంకో దానికి శబ్దార్థాలు, టీకా, తాత్పర్యాలు తప్ప తెలిసేది లేదు. సుఖము అన్నాడు అనుకోండి, అర్థం తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? లేదంటే చాలా సుఖంగా ఉందామని ఉంది నాకు అంటే సుఖం ఉండదు. అట్లా ఉంటే సరే. సాయంత్రం
ఈ ఈస్ట్ కోస్ట్ లో రైల్లో మై వైఫ్ వస్తుంది అన్నాడు ఆయన. అంతకుముందు 12 ఏళ్ల నుంచి ఆవిడ ఆయన మాట్లాడుకుంటలేదు. మై వైఫ్ అన్న మాటకి అర్థం ఉందా? ఎంత అర్థం ఉందో సుఖం అనే మాటకు కూడా అంతే అర్థం ఉంది. మనం వాడుతున్న మాటలన్నిటికీ మనం చెప్పుకుంటున్న అర్థం అంతా కూడా సూపర్ఫిషియల్. కానీ అసలైన అర్థం దొరకాలంటే ఏ మాటకైనా ఒకటే అర్థం ఉంటుంది, ఏ వస్తువుకైనా ఒకటే అర్థం ఉంటుంది. అది ఆ అర్థాన్ని మనం ఏదన్నా రుచికరమైన వస్తువు తింటూ ఉండటం వల్ల ఏం ఆశిస్తున్నామో అదే ఆ అర్థం. అది తింటున్నప్పుడు, రుచికరమైనటువంటి వస్తువు తింటున్నప్పుడు మనకు తృప్తి కలగటం లేదు. ఎందుకంటే తృప్తి కలిగితే మళ్లీ ఆ రుచికరమైన వస్తువు తిందామని ఎందుకంటే మంచి వాసన, సువాసన వాసన చూస్తే ముక్కుతో కలుగుతున్నది తృప్తి అని అనుకుంటున్నాం. తృప్తిగా కలిగినట్లయితే మళ్ళా ఇంకొక పర్యాయం ఆ వాసన చూద్దామని అనిపించడం. కంటితో అందమైనటువంటి వస్తువు చూస్తే కలిగేది తృప్తి అని అనుకుంటున్నాం. తృప్తి యొక్క పేరు గాని తృప్తి కాదు. ఎందుకంటే నిజంగా అది తృప్తి కనుక అయినట్లయితే మళ్ళా చూద్దాం అనేటువంటి కోరిక మనస్సులో ఉండదు, పరిపూర్తి ఉంటుంది అనమాట. అది అందుకని పంచేంద్రియాల ద్వారా గాని మనస్సు ద్వారా గాని ఏదైతే మనకు గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో, ఇవి చేద్దాం అది చేద్దామని, అవన్నీ కూడా దాని అర్థం మనకి ఇంకా తెలియలేదు. తెలిసినట్లయితే చేద్దామని ఉండదు, చేయటమే ఉంటుంది. ఎలా అయితే ఊరికెడుతున్నటువంటి వాడికి, రైల్లో ఎక్కిన వాడికి ఊరికెడదామని ఉండదు. ఊరికెడదామని అనుకుంటుంది, వెళ్ళలేని వాడికి చాలా రోజుల నుంచి వెళదాం అనుకుంటున్నాం, అహం కాశీ గమిష్యామి అంటాడు. కాశీ బయలుదేరి వెళ్ళినటువంటి వాడు కాశీలో దిగిన తర్వాత అహం కాశీ గమిష్యామి అనక్కర్లేదు. వాడు నేను శ్రీరంగం వెళ్ళాలి అంటే వెళ్ళలేదు అని అర్థం. ఇప్పటివరకు వెళ్ళినటువంటి వాడు, రైలుకి వెడుతున్నటువంటి వాడు ఏమిటోనంటే నేను శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటాడా? కనుక అసలైనటువంటి అర్థం, ఇన్నిటికీ అర్థం అంటే మనం చేసేటువంటి సమస్త చేష్టలకి జీవితంలో అర్థం ఏమిటంటే ఒకే ఒక అర్థం. అది దాన్నే ఆనంద స్థితి అంటారు. ఆ స్థితిలోనే సందేహాలు గాని శంకలు గాని ఏముండవు, తర్వాత ప్రశ్నలు ఉండవు, సమాధానాలు ఉండవు. ఒకే ఒక స్థితి నిలబడి ఉంటుంది. వాడు జీవించి ఉన్న నాళ్ళు కూడా ఆ స్థితి ప్రారంభించిన తర్వాత ఆ స్థితే ఉంటుంది. వాడు మేలుకున్నా, నిద్రపోతూ ఉన్నా, అన్నం తింటూ ఉన్నా, బజారుకి వెళుతూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, నలుగురును వాడు గెలిచాడనేటువంటి పని చేసినా, వాడు ఓడిపోయాడనే పని చేసినా, ఇన్నిట్లోనూ కూడా వాడు ఒక్కటే అనుభవిస్తూ ఉంటాడు. అది రావటం ఉందే, అది అర్థం అంటే. అది వచ్చిందాక మనం తెలుసుకునేటువంటి అర్థాలన్నీ కూడా ఇంటలెక్చువల్ అర్థాలు తప్ప అర్థాలు కావు. వాడెవడో మై వైఫ్ వస్తుందన్న మాటకి ఎంత అర్థం, మనం చెప్పుకునేటువంటి మాటలన్నిటికీ, వస్తువులకి, తినేటువంటి వాటికి, అనుభవించేటువంటి వాటికి, మనం సంపాదించేటువంటి డబ్బుకి, మనం కట్టుకునేటువంటి ఇళ్లకి, వీటన్నిటికీ అంతే ప్రయోజనం. నిజంగా వాటికి ప్రయోజనం ఉన్నట్లయితే ఇంకా మళ్లీ సంపాదిద్దామని, వచ్చింది పోతుందేమోనని, పోయిందని ఈ బాధలన్నీ ఎందుకుంటాయి? ఏది సంపాదన నిజమైనటువంటి సుఖ కారణం అయితే సంపాదన వల్ల సుఖం ఉండాలి కానీ సుఖం కోసం బాధపడటం ఉండదు కదా. సుఖం కోసం బాధపడ్డవాడు ఫూలా, తెలివైనవాడా? సుఖం కోసం సుఖపడ్డవాడు తెలివైనవాడు, కానీ సుఖం కోసం బాధపడ్డవాడు తెలివైనవాడు ఏమిటి? ఏమిటోనండి, సుఖపడదామని కదా నేను నానాగడ్డి గరుస్తున్నాం. ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా సుఖపడదామని నానాగడ్డి గెరవాడు, సుఖపడతాడు. ఏదో ఎట్లా ఇంకో 100 రూపాయలు ప్రమోషన్ వస్తే సుఖంగా ఉంటుంది ఉందే, ఆ నెక్స్ట్ వస్తే బాగుండని ఉంటుంది. అంటే బతుకున్న నాడు వస్తే బాగుండనేటువంటి దరిద్రమే కానీ వీడికి సుఖం లేదు కదా. వస్తే బాగుండనే స్థితి సుఖం అవుతుందా? ఉంటే బాగుండనేటువంటి స్థితి. ఎక్స్పెక్టెంట్ మూడ్ లో ఉన్నటువంటి వాడు సుఖపడటం ఎట్లా ఉంటుంది? వాడు సుఖం అంటే ఏంటి? మైండ్ లో ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండని లేకుండా ఉండే స్థితి ఉంటే సుఖానికి నిదర్శనం. అది నీకేం ఇది కావాలా అంటే నాకు కావాల్సింది నాకు వచ్చింది నాయన అని అనగలవాడు ఎవడన్నా ఉంటే, అంటే కాదు సరిగ్గా కాకుండా నిజంగా నాకు కావాల్సింది నాకు వస్తుంది అని తెలియాలి, తెలుస్తుంది ఒక రోజున. అది తెలియటం పేరు అర్థం అన్నమాట. తదర్థభావన. ఆనందము అనేటువంటి శబ్దం, దాన్నే చిత్త వృత్తి నిరోధం అంటే చిత్తము యొక్క వృత్తులన్నీ ఆగిపోతాయి అక్కడికి. మనం ఉంటాం కానీ
మనస్సు ఇంద్రియాలు ఉండవు, మన ఎందుకు భాగంగా ఉండి పనిచేస్తూ ఉంటాయి. అవి వాటి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఉండదు. అందుకని వాటి కనీసం కోరికలు మనకంటే వేరే అవేవో పోరాటం హక్కుల కోసం అని చెప్పి స్థాపించుకుంటాం, వాటికి కావలసిన పనులు అవి చేసుకుంటాం ఉండదు. మనం చేయవలసిన పని మనం చేస్తూ ఉంటే వాటికి కావాల్సింది వాటికి అందుతూ ఉంటుంది. ఆ సైమిల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. కనుక తద్యపస్తదర్థభావనం ఈ సూత్రంలో చెప్పబడినటువంటిది 24 గంటలు మనం అభ్యాసం చేస్తూ ఉండాలి. శ్వాసను గురించి ఎంతకాలం చేపించగలరో అంతకాలం చేపించండి. అనగా మీరు శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటాం అనేటువంటిది కాన్షియస్ గా ఎంతకాలం చేయగలరో అంతకాలం అభ్యాసం చేస్తూ ఉండండి. జీవితం అంటే ఏమిటో క్రమంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నది యాబ్సెన్స్ గానీ ప్రెజెన్స్ కాదు. ఎందుకంటే మన మైండ్ ప్రెజెన్స్ లో లేదు, యాబ్సెన్స్ లో ఉంది. ఇంకొక వస్తువు మీద ఉన్నప్పుడు మన జీవితం ఎట్లా అవుతున్నది? మనం జీవిస్తూ ఉంటాన్ని గురించి మనకు మనస్సు దాని మీద ఉందే. మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని మీదనో, మనం వెళ్ళవలసిన చోటు మీదనో, మనం తెలుసుకోవాల్సిన అడ్రస్ మీదనో, మన మీద తప్ప ఇంకో దేని మీదైనా ఉంటుంది. అంటే మన ప్రెజెన్సా మన యాబ్సెన్స్? అది అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గా ఉంటుంది మన జీవితం అంతా. అంటే మనం కాకుండా పరము అన్యము అయినటువంటి వస్తువు నందు ఉన్నది. అది ఉండకుండా ఉండే స్థితిని ఏమన్నారు? అనన్యము. భగవద్గీతలో చెప్పాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసరే. అనన్య చింతనం రావాలి. అనన్య చింతనం ఎప్పుడు వస్తుంది? ఈ చెప్పబడినటువంటి శ్వాసను అభ్యసించినప్పుడు మాత్రమే వస్తుంది. పై చెప్పబడిన 2 సూత్రములలో తస్య వాచక ప్రణవ ఈశ్వర ప్రణిధానాద్వ ఈ 2 సూత్రాల్లో చెప్పబడినటువంటి. ఇప్పుడు ఈ జపం చేసి ఇలా అభ్యాసం చేస్తే ఏమొస్తుందో చెప్పగలరా? అది చెప్పలేమనే చెప్పాడు. అన్నం తింటే ఆకలి తీరుతుందంటే ఆకలి తీరుట అనగా ఆకలి తీరటం అంటే తింటే తీరటమే గాని ఏం చెప్పేది ఏమి లేదు. చక్కెర తింటే తీయగా ఉంటుంది అంటే తీయగా ఉంటానగానేమి అని పరీక్షలో క్వశ్చన్ అడిగితే ఏం రాస్తారు? తీయగా ఉంటాం అంటే మీరు అది నాలుగు మీద వేసుకుంటాము, మీకు అది తీయగా ఉంటాం. ఇట్ ఇస్ ఎన్ యాక్ట్, నాట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సమస్య అది దాని గురించి చెప్పి దానికి నిజంగా చేస్తే మీకు ఎలా ఉంటుందో సూచన ప్రాయంగా ఇంకో సూత్రం చూస్తున్నారు తర్వాత. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు ప్రణవాన్ని అనుసంధానం చేసి ఆ ప్రణవమును ధ్యానం చేస్తూ శ్వాస నడుపుతూ ఉన్న స్థితిలో గనక చెప్పబడిన అభ్యాసం చేసినట్లయితే తతః అంటే దాని వలన, తతః అంటే తరువాత అని చెబుతారు. జాగ్రత్త, ఈ సూత్రాల్లో తరువాత అని కాదు, దాని వలన అని. భగవద్గీతలో కూడా కొన్ని శ్లోకాలకి అలాగ జారిపోయినాయి అర్థాలు. వ్యాఖ్యానాల్లోనే ఎగిరిపోయినాయి. 12వ అధ్యాయంలో ఒక శ్లోకంలో నేను చూపించాను. చూడండి, ఏది? శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అన్నారు. అభ్యాసాత్ అంటే అభ్యాసము కన్నా జ్ఞానం శ్రేయస్ అన్నారు. అది మనకు వివరణలో వస్తుంది. జ్ఞానం కన్నా అభ్యాసం కన్నా జ్ఞానం ఎక్కువ అంటండి. అంటే ఏం చేయమని? అలా కాదు. అభ్యాసాత్ అంటే అభ్యాసము వలన అని అర్థం చెప్పాలి. కంటే కాదు. వలన కంటే పట్టిలో ఏ దేనికి తొడగాలో చూసుకోవాలి. తెలుగులో 3 ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారు? అభ్యాస. సంస్కృతంలో కూడా 2 ఉన్నాయి, వలన కంటే కూడా. అది ఏం చేశారు? కంటే తొడిగేశారు. తర్వాత చిత్తజీవుడికి వచ్చేమన్నాడు? జ్ఞానాధ్యానం విశిష్యతే. జ్ఞానం కన్నా ధ్యానం చాలా విశేషం. ఎట్లా అంటే ఏం చేయమని లేదు. అలా కాదు. దీని వలన అది, దాని వలన అది సోపానక్రమం చేస్తే ఇది చేయండి నాయన అది వస్తుంది, అది చేయండి అది వస్తుంది. అప్పుడు మనకి అందులో వాళ్ళు చెప్పబడిన ఉపదేశం ఏమిటో వస్తుంది. కానీ దీనికన్నా అది గొప్పది, దానికన్నా ఇది గొప్పది, మల్లె చెట్టు కంటే మల్లె ఇసురు గొప్పది, దీనికన్నా మల్లె మొగ్గ గొప్పది, దానికంటే చామంతి గొప్పది, దానికంటే ఆకాశం గొప్పది. అంటే ఏం చేయమని ఏం లేదు. ఇలాగా జారిపోయినటువంటి అర్థాలు జాగ్రత్తగా ఉన్నాయి. దీంట్లో కూడా తతః అన్న చోట ఎప్పుడు కూడాను తరువాత అని ఉంటుంది. తరువాత లేదు. దాని వలన అంటే పై చెప్పింది చేయటం వల్ల అని అర్థం. ప్రత్యక్షేతనాధిగమ అభి అంతరాయ
అభావశ్చ విడదీస్తే అభావ ఇది ఒక సూత్రం. 29వ సూత్రం కలిపితే తత ప్రత్యక్షేతనాధిగమో అపి అంతరాయ అభావస్య ఉంటుంది. విడదీస్తే ఇలా వస్తుంది. విడదీస్తే రాసుకోండి. అప్పు చెప్పాలంటే ప్రత్యక్షేతనాధిగమో వచ్చి ఇక రెండంకె వేసి ఈ రాసి అంతరాయాభావశ్చ అలా తత దాని వలన ఇప్పుడు చెప్పిన సాధన చేయటం వలన ప్రత్యక్ చేతన అధిగమ. ప్రత్యక్ అంటే ఏమిటి? ఎదురు బదురుగా. ప్రత్యక్ అంటే సంస్కృతంలో నా ఎదురుకుండా మీరు, మీ ఎదురుకుండా నేను ఉంచుంటే ప్రత్యక్ అంటారు. చేతన అంటే చేతనము అంటే ప్రజ్ఞ అన్నమాట, కాన్షియస్నెస్ అంటారు చూడండి. అది దాని యొక్క అధిగమ అంటే అధిగమించుటయును అంటే పొందుటయును అంటే ఎదురు బదురుగా మన ప్రజ్ఞను మనము పొందుటయును. అపి అంటే మరియు అంటే రెండు ప్రయోజనాలు చెబుతున్నాడు అన్నమాట, మనకి సూచన ఇస్తున్నాడు. అంతరాయ అభావస్య, అంతరాయం అనగా అడ్డుకొట్టడం, విఘ్నం, విఘ్నముల యొక్క అభావ కలుగకుండుటయును. తెలుగులో రాసుకుంటే ఎలా ఉంటుంది? పై చెప్పిన సాధన వలన తెలివి యొక్క ప్రత్యక్షానుభవము, తెలివి యొక్క ప్రత్యక్షానుభవం అంటే ఎదురుబదురుగా, మరియు విఘ్నములు కలుగకుండుటయు సిద్ధించును. విఘ్నములు కలుగకుండుటయు సిద్ధించును. ఇది రెండు ప్రయోజనాలు చెప్పాడు ఈ చెప్పిన శాస్త్రంలో. మొదటిదేమిటి? తెలివి ప్రత్యక్షంగా అనుభవింపబడుతుంది. అదేమిటన్నాడు? అతి తెలివి. తెలివి అంటే మెలకువ. మనకి నిద్రలోంచి మెలకు వచ్చేవి తెలివి వచ్చిందంట. తెలివి అనేది రెండు అర్థాల్లో వాడతాం, జాగ్రత్తగా ఉండాలి. తెలివి అంటే ఇంటెలిజెన్స్, వాడి తెలివి తక్కువడని, చదువు రాదని. అలా కాకుండా నీకు ఇప్పుడు తెలివి వచ్చిందా ఐదాటి అర్థంలో అంటే పడరాలు కొట్టాలి. ఈ రెండో దాంట్లో తెలివి వచ్చిందా అంటే అర్థం మెలకు వచ్చిందా. ఈ రెండో అర్థం ఇక్కడ వాడబడ్డది, జాగ్రత్తగా ఉండాలి. తెలివి అంటే మెలకువ, కాన్షియస్నెస్. ఏమండి? తెలివి మెలకాంతగానే వెంటనే ఏం జరుగుతుంది? మీరు దాని గురించి ఒక మాట ఆలోచిస్తే ఆలోచించేవారు వేరును, మీ చేత తెలుసుకునబడేటువంటి తెలివి వేరునుగా దొరుకుతుంది, కానీ ఇంకో రకంగా దొరకదు. మన తెలివి ఉన్నది, దాని గురించి మీరు తెలుసుకుంటానికి ప్రయత్నిస్తే మీరు సబ్జెక్టివ్ గా తెలుసుకుంటారా, ఆబ్జెక్టివ్ గా తెలుసుకుంటారా? మన తెలివి అన్నప్పుడు మనం దాన్ని మనకన్నా వేరుగా ఆలోచిస్తున్నావా, మనంగా ఆలోచిస్తున్నావా? ఏమండి చెప్పండి. మనకన్నా స్పష్టంగా వేరుగా మనం దాని గురించి భావిస్తున్నాం. మన తెలివి ఎందుకు చూశారు అంటే అది ఇది అంటున్నప్పుడు థర్డ్ పర్సన్ లోనేగా మనం అనేది. మన తెలివి అనే మాట దేంట్లో ఉంటున్నాం? థర్డ్ పర్సన్ లో ఉంటున్నాం. అది మన తెలివి. అంతకంటే మీరు తెలివిని గురించి భావన చేయగలరా? అదేమిటండి, ఏ కర్మ పట్టింది? మీరే తెలివి కదా, దాంతో కదా దాని గురించి తెలివిని గురించి ఆలోచిస్తోంది. తెలివిని గురించి ఆలోచించడం అనేటువంటి అతి తెలివి మానేసి మీరే తెలివిగా ఉండగలరా? అది ప్రతివత్తు. అంటే సబ్జెక్టివ్ గా మీరు దాన్ని ఫీల్ అవ్వగలరా, ఎక్స్పీరియన్స్ చేయగలరా మీ కాన్షియస్నెస్ ని? సాధ్యం కానే కాదు. మనస్సు అనేటువంటి తెర మీద తెలివి పడ్డాక మనం తెలివిని గురించి ఆలోచించడం తప్ప మనం తెలివిగా ఉండటం అనేది సాధ్యం కాదు. మనం తెలివిగా ఉన్నంతసేపు మనం తెలివిని గురించి ఆలోచించడమే కానీ మనం నిద్రపోతే
తెలివి మనం ఒకటి అయిపోతాం కానీ అదేమిటో తెలుసుకుంటానే మనం లేం ఆబ్సెంట్ గా ఉంటాం నిద్రలో. నిద్రపోతేనేమో మనం అది వేరుగా ఉండం, కానీ మనం ఉండం. ఏం లాభం? మెలకు వచ్చిన క్షణం నుంచి మనం అది ఉంటాం కానీ వేరువేరుగా ఉంటాం, ఒకటిగా ఉంటాం. చూసారు ఎన్ని రెడీల్స్. ఇదిగో ఏ పై చేసినందువల్ల అది కుదురుతుంది అంటున్నాడు. అది పై చెప్పిన సాధన చేసినందువల్ల ఆ ఒక్కదాని వల్లనే కుదురుతుంది. ఇంకో నాణ్య పంథ అయనాయ విద్యతే వేదంలో స్పష్టంగా చెప్పాడు. వేదాహమేతం చెప్పి నేను ఎరుగుతున్నటువంటి అర్థంలో ఎవడి శ్వాస రూపంలో వాడు ధ్యానం చేసుకుంటూ వెళ్లి తను తాను ధ్యానం చేయటం, తానుగా ఉండటం, తన శరీరంగా తాను తెలుసుకుంటున్నాం. మనం అంటే మనకంటే వేరుగా మన చేయిగా తెలుసుకుంటున్నాం, మన వేడుగా తెలుసుకుంటున్నాం, కొన్ని ఇంకా దగ్గరికి వెళ్తే మన మనస్సుగా తెలుసుకుంటున్నాం, మన బుద్ధిగా తెలుసుకుంటున్నాం, మనంగా తెలుసుకుంటున్నాం అని అన్నప్పుడు కూడా ఆ మనం అనే మాట థర్డ్ పర్సన్ అంటే మనకంటే వేరుగానే భావిస్తున్నాం కానీ మనంగా భావించటం లేదు. భావిస్తే దొరకదు. అది ఇంకేం లేదు, అక్కడ దొరకడానికి వీల్లేదు. మనం అందులోకి వెళ్ళిపోదాం. మరి ఇది ఎప్పుడన్నా ఏ సైకాలజీ ప్రొఫెసర్ వారైనా ఆలోచించిరా అని అడుగుతున్నాడు. ఇది అన్కాన్షియస్ ఉంది, సబ్ కాన్షియస్ ఉంది, సూపర్ కాన్షియస్ ఉంది. ఈ రకములు చెప్పండి చెబుతాం కానీ పిహెచ్డీ పనికి వస్తాయి తప్ప మనకి పనికిరావు. అవి డిగ్రీకి వరకు వస్తాయి. డిగ్రీ థర్డ్ పర్సన్, మనకేదో వరకు వస్తుంది కాబట్టి అది మనం వరకు వస్తుందని అనుకుంటాం వల్లే జీవితంలో విరామం లేకుండా గందరగోళ పడుతున్నాం. నిజంగా పనికొచ్చేటువంటి టైం వస్తే 24 గంటలు ఎంత స్పీడ్గా పనిచేస్తున్నా విరామం తప్ప ఇంకేముండదు జీవితంలో. విశ్రాంతి విరామము తప్ప వస్తున్నామండి అంటారు చూడండి. బతుకుతూ కూడా బతుకుడు కూడా ఏమిటోనండి, ఎలా ఉన్నారండి, బాగున్నారంటే ఏమిటోనండి వస్తున్నాం మరి. వస్తూ ఉంటే అసలు సమాధానం చెప్పగలిగి ఉండేవాడు కాదు. ఈజ్ ఎ కౌంటర్ అంటే హిపోక్రటిక్ ఆన్సర్స్. అంటే ఆత్మవంచన. ఇది ప్రత్యక్ చేతన అధిగమ. తప్పనిసరిగా ప్రత్యక్ అంటే ఎదురు బదురుగా నీ ప్రజ్ఞ నీకు అధిగమిస్తావు అంటే నువ్వు అది అవుతావు. ప్రజ్ఞని వేరుగా ఆలోచిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి మనస్థితి కాకుండా ప్రజ్ఞనే నీవుగా దాన్ని అనుభవించేటువంటి టైము అది ఎంతసేపు అయితే నీవు శ్వాసను ధ్యానం చేస్తూ ప్రణవోపాసన ద్వారా ఈశ్వర ప్రణిధానం చేస్తున్నావో అంతసేపును ఈ చెప్పబడినటువంటి స్థితి నీకు సిద్ధించను. అభ్యాసం చేయగా ఆ స్థితియే సహజమై దానికన్నా భిన్నంగా ఇప్పుడు మనం ఉంటున్న స్థితి అసహజం అవుతుంది. చూసారా, ఇంకా కొంతకాలానికి ఆ స్థితిలోనే తప్ప ఈ స్థితిలో ఉండకుండా ఉండేటువంటి టైం వస్తుంది. అలాంటి సాధన చేసినటువంటి వాళ్లే ఈ సిద్ధులు, ఆచార్య పురుషులు, మాస్టర్స్ మొదలైనటువంటి వాళ్ళంతా. లేదా సాధన చేయకుండా లోకంలో ఒకనొక ప్రయోజనం కోసం అట్టి స్థితితో జన్మించిన వారే అవతార పురుషులు, రామకృష్ణాదులు. అది అంటే వాళ్ళు పుట్టేటప్పటికే అంటే ఏదైతే ఇలాంటి సాధనలన్నీ చేసి ఓం అని అంటూ అమ్మమ్మ ఇదేదో ఇంకో రకంగా ఉంది ఆ అంటున్నంతసేపు కూడాను మరొక రకమైన ప్రజ్ఞలో ఉన్నాం. ఇది మళ్ళీ అనండి అని చెప్పి ఏదో 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో జన్మ 2 జన్మలో కొట్టి లైన్లో పడ్డది అనుకోండి. అబ్బా ఆహా ఇదే ఆ సంగతి మరి ఇన్నాళ్ళ నుంచి చెప్పలే అన్నట్టుగా ఉంటుంది. అంతకు ముందు ఏదో సంగతి తెలియదు. పైగా మిగతా పక్కన వింటున్న వాళ్ళకి వాడి భార్య, పిల్లలు, ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా ఏమిట్రే వీడి ఇదే సంగతి అంటాడు, వీడికి ఏం తెలిసింది, వీడికి మధ్యన గోడడ్డం. అంటే ఎవరికైతే ఈ అనుభూతి కలిగిందో వాడికి మిగిలిన వాళ్ళు వాడికి ఎంత దగ్గర చుట్టాలైనా సరే వాళ్ళకి మధ్యన పూర్తిగా పోలిసిన లేరు. అంటే దాని రంగు గాని, రుచి గాని, వాసన గాని దీనికి సచ్చిన అంటారు. ఎంత పలసగా ఉన్నా పోలిసింది. 2 సంచుల్లో ఓ దాంట్లో పాక్యంత పండును, ఓ దాంట్లో ముద్ద ఖర్జూరం పెట్టి 2 పొట్లాలు పట్టి నొక్కామనుకోండి
ఎంత దగ్గరగా నొక్కినా ఒక ముద్దలే కనిపిస్తాయి కానీ తీస్తే దాని రంగు దాని రుచి దీనికంటే దీని రుచి దానికంటే చూశారు. అలాగా ఈ ప్రజ్ఞ పొందిన ప్రతివాడు పొందటమే తప్ప యువతల వాడేం పొందుతున్నాడో యువతల వాడికి తెలియటానికి వీలు. ఇదే ఆ సంగతి అని వీడు అంటాడు. ఏదిరా ఆ సంగతి అని అంటే నీకు తెలియదులే అనాల్సిందే, లేదా నువ్వు కూడా తెలుసుకో. దీనికి అందుకనే లెడ్ బీటర్ అని చెప్పబడినటువంటి మహాయోగేంద్రుడు బ్లెవెట్స్కీ శిష్యులలో ఒకడు ఒక చక్కని ఉదాహరణ ఇచ్చాడు ఈ మార్పుకి. దీన్నే రెండవ జన్మ అంటారు. ఈ మార్పు రావటం అది వచ్చినటువంటి వాడినే ద్విజుడు అని అంటారు. దానికి ఆయన ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఒక గొంగళి పురుగు ఉంది అనుకో అన్నాడు. ఆ గొంగళి పురుగు ఆకు మీద పాకుతూ ఉంటే దానికి జీవనోపాధి అంటే అర్థమేమిటి అన్నారు. అర్థమేమిటి? ఆ ఆకులో ఉన్నటువంటి పసరు తాగుతూ ఉంటాము. ఈ ఆకు అయిపోతూ ఉండగా దీని నుంచి ఇంకో ఆకు మీదకి పెడుతూ ఉంటాం. అంటే ఈ పొద్దున పూట సాపాటు చేశాక మళ్ళీ సాయంత్రం సాపాటు చేస్తాం మనం. ఇవాళ అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దున కాఫీ టిఫిన్ భోజనం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనం, మళ్ళీ ఎల్లుండి దానికోసం గాను ఉద్యోగం చేయాలి, డబ్బు కావాలి కనుక ఆ ఉద్యోగం కోసం గాను గుడ్డలు ఉండాలి, వాటి కోసం గాను ఇల్లు వాకిలి ఉండాలి. ఉద్యోగానికి మనం టైంలో వెళ్లగలందులకు గాను వంట చేసి పెట్టాలి, వంట చేసి పెట్టగలందులకు గాను భార్య ఉండాలి. అంటే దేని మీద ఆధారపడి ఉంది? మొత్తం అంతా ఉద్యోగం మీద పైలటింగ్ ఆధారపడి ఉంది.